తెలుగు రాష్ట్రాల్లో గ్రాడ్యుయేట్ టీచర్ ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు కౌంట్ డౌన్ మొదలైంది. ఇవాల్టి నుంచి నామినేషన్ల స్వీకరణ మొదలు కాగా ఫిబ్రవరి 27న 6 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. రెండు రాష్ట్రాల్లోని ప్రధాన రాజకీయ పార్టీలు ఈ ఎన్నికలపై సీరియస్గానే దృష్టి పెట్టాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో చెరో 3 ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడింది. రెండు రాష్ట్రాల్లో మొత్తం 6 గ్రాడ్యుయేట్ టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయ్యాయి. ఈ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ ప్రక్రియ మొదలైంది. ఏపీలో తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్, కృష్ణా, గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం నియోజకవర్గాల టీచర్ ఎమ్మెల్సీ స్థానాల పదవీకాలం మార్చి 29తో ముగియనుంది. తెలంగాణలో మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, ఇవే జిల్లాలకు సంబంధించిన టీచర్ ఎమ్మెల్సీ, వరంగల్, ఖమ్మం, నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ స్థానాల పదవీకాలం కూడా మార్చి 29తోనే ముగుస్తోంది. దీంతో ఈ స్థానాల ఎన్నికల కోసం ఈసీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఫిబ్రవరి 3 నుంచి 10వ తేదీ వరకు అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. ఫిబ్రవరి 11వ తేదీన నామినేషన్ల పరిశీలన ఉంటుంది. ఫిబ్రవరి 13వ తేదీన నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ. ఫిబ్రవరి 27 ఉదయం 8 నుంచి సాయంత్రం 4 వరకు పోలింగ్ జరగనుంది. మార్చి 3 నుంచి మార్చి 8 వరకు ఓట్ల లెక్కింపు జరగనుంది. కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీపీటీఎఫ్ అభ్యర్థిగా వై అశోక్ కుమార్ ను ప్రకటించింది. తెలంగాణ ఉద్యమ కాలంలో కీలక పాత్ర పోషించిన అశోక్ కుమార్ ను ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించామన్నారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రస్తుత ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి పేరును టీపీటీఎఫ్ ఖరారు చేసింది. తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ 2 స్థానాలను గెలుచుకోవాలని పట్టుదలతో ఉంది. మరో స్థానం మిత్రపక్షానికి ఇచ్చే ఆలోచనలో ఉంది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా ఉన్న జీవన్ రెడ్డి ఈసారి పోటీ చేయనని ప్రకటించారు. కరీంనగర్ జిల్లాకు చెందిన విద్యా సంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డి పట్టభద్రుల ఎమ్మెల్సీ కోసం 2 నెలల ముందే ప్రచారం మొదలుపెట్టారు. ఆయన అభ్యర్థిత్వాన్ని కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ఇప్పటికే ఖరారు చేసింది. ఈ విషయంలో బీజేపీ మరింత దూకుడుగా ముందుకు వెళ్తోంది. ఇప్పటికే పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించింది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సంగారెడ్డి జిల్లా పటాన్చెరుకు చెందిన అంజిరెడ్డిని, టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మల్క కొమరయ్య పేరును ప్రకటించింది. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసే అంశంలో బీఆర్ఎస్ ఊగిసలాట కొనసాగుతోంది. అభ్యర్థుల ఎంపికపై ఇంతవరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే కరీంనగర్ జిల్లాకు చెందిన డాక్టర్ బిఎస్ రావు బీఆర్ఎస్ తరపున బరిలో దిగేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆర్మూరు బీఆర్ఎస్ నేత రాజారాం యాదవ్ సైతం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేయాలని భావిస్తున్నారు. మరోవైపు ఏపీలోని ఎమ్మెల్సీ ఎన్నికలపై కూటమి ప్రభుత్వం సీరియస్ గానే ఫోకస్ చేసింది. షెడ్యూల్ విడుదలైన వెంటనే అభ్యర్థులను ప్రకటించింది. ఉభయ గోదావరి జిల్లాల అభ్యర్థిగా రాజశేఖర్, కృష్ణా, గుంటూరు జిల్లా అభ్యర్థిగా ఆలపాటి రాజా పేర్లను ప్రకటించింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల ఉపాధ్యాయుల స్థానానికి అభ్యర్థిని ఎంపిక చేయాల్సి ఉంది. మరోవైపు ఈ ఎన్నికల కోసం ఇప్పటి వరకు వైసీపీ తమ అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. పోటీ చేసిన 2 గ్రాడ్యుయేట్ స్థానాల్లో భారీ మెజారిటీతో విజయం సాధించాలని టీడీపీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.